హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది చూద్దామండి. సో డైరెక్ట్గా నేను వెబ్సైట్కి వచ్చేసాను, code.visualstudio.com. ఓకే, code.visualstudio.com. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా విండోస్ వెర్షన్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఇంకా ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్. సో మనకి ఏదైనా ఫైల్ ఉందనుకోండి, అది మనం ఓపెన్ విత్ కోడ్ అంటే ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ అవుతుంది. ఆ విధంగా ఆప్షన్ కావాలని అడుగుతుంది. అలాగే డెస్క్టాప్ ఐకాన్ కావాలన్నా కూడా ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ టు పాత్ అనేది కూడా మీరు టిక్ పెట్టి ఉన్నట్టు చూసుకోండి, సో దట్ మనకి ఎక్స్ట్రాగా మళ్ళీ పాత్ మనం సెట్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, రైట్. సో ఇన్స్టాల్ అంటున్నాను, ఎస్ అండి. సో మనకి లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది కదా, ఫినిష్ క్లిక్ చేయగానే సో లాంచ్ చేయగానే మనకి ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ చేయడం కోసం ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, కోడింగ్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత సో మన ప్రోగ్రామ్స్ అని ఇందులో సేవ్ చేసుకుందాం. ఇక్కడ జస్ట్ పైన చూసారా, ఇక్కడ పైన క్లిక్ చేసి సిఎండి అంటున్నాను. సిఎండి అనగానే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా కోడ్ అని చెప్పి ఒక స్పేస్ ఇచ్చి ఒక డాట్ ఇచ్చి మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, కరెక్ట్గా మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్తో మనకి ఓపెన్ అవుతుందన్నమాట విఎస్ కోడ్. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో test.c అంటున్నాను దాన్ని. ఓకే, సో ఒక సి ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, జావా ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అని మీకు చూపించే ప్రయత్నం. ఓకే, సో సి ప్రోగ్రామ్ అని చెప్పి అనగానే మనకి ఇక్కడ ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఏది ఉందో అది ఇన్స్టాల్ చేసుకోమని. అది ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మనకి సి ప్రోగ్రామ్స్ రన్ చేసే క్యాపబిలిటీ విఎస్ కోడ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్స్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇది క్లిక్ చేసుకొని, ఓకే, ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి నచ్చిన ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కోడ్ రన్నర్ అని చెప్పి ఒక్కసారి మీరు సెర్చ్ చేసి ఇక్కడ కోడ్ రన్నర్ అని ఉంది కదా, ఇది కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు రైట్ క్లిక్ చేస్తే రన్ కోడ్ అనే ఆప్షన్ షార్ట్ కట్ యాడ్ అవుతుంది. డైరెక్ట్గా జావా ప్రోగ్రామ్స్, పైథాను, సి++, ఇవన్నీ కూడా డైరెక్ట్గా మీరు రన్ చేయడానికి ఒక షార్ట్ కట్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేశాను. సో చేసిన తర్వాత ఇప్పుడు సి ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. #include stdio.h int main return 0 printf hello c from vs code. సో hello c from vs code అని చెప్పి మనం సేవ్ చేస్తున్నాము ప్రోగ్రామ్ని. Ctrl+S సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ చేస్తే మనకి రన్ కోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఇది రన్ అయిపోవడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? రైట్. సో అలాగే ఒక పైథాన్ ప్రోగ్రామ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో పైథాన్ ప్రోగ్రామ్ అంటే test.py అనాలి కదా, .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. సేవ్ చేశాను. సో చేసిన తర్వాత ప్రింట్ అని చెప్పి హలో అంటాను. ఓకే, సో హలో పైథాన్ ఫ్రమ్ విఎస్ కోడ్ అని చెప్పిస్తున్నాను. సేవ్ చేసి ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి రన్ కోడ్ అంటాము. సో చూసారా, మనకి హలో పైథాన్ ఫ్రమ్ విఎస్ కోడ్ అనేది రన్ అయిపోయింది. మీకు ఇలా రన్ కోడ్ చేయగానే డైరెక్ట్గా రన్ అవ్వలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్కి రండి, వచ్చి ఇక్కడ పైథాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో పైథాన్ అని సెర్చ్ చేసి ఏదైతే మనకి పైథాన్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆ విధంగానైనా ఇన్స్టాల్ అయ్యి మీకు పైథాన్ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వటం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ జావా ప్రోగ్రామ్, న్యూ ఫైల్ test.java. సో ఏమి ఇన్స్టాల్ చేయకుండానే ఒకసారి చేసి చూద్దాం. క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ void main string array. ఓకే, system.out
ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఇక్కడ ఏదైతే వచ్చిందో దీన్ని నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. నోటిఫికేషన్ని system.out.println వెల్కమ్ టు జావా ఫ్రమ్ విఎస్ కోడ్ అని చెప్పి అంటున్నాను. సేవ్ చేద్దాం ప్రోగ్రామ్ని. సో పైథాన్ ఎలాగైతే రన్ చేసామో అలాగే రైట్ క్లిక్ చేసి రన్ కోడ్ అందాం. సో రైట్ క్లిక్ చేసి రన్ కోడ్ అనగానే ఎస్ వెల్కమ్ టు జావా ఫ్రమ్ విఎస్ కోడ్ అని చెప్పి మనకు రావటం జరిగింది. ఓకే, సో ఏదైతే మనం కోడ్ రన్నర్ అని చెప్పి ఒకటి ఇన్స్టాల్ చేసామో ఎక్స్టెన్షను, ఆ కోడ్ రన్నర్ అన్నది, సో ఆ కోడ్ రన్నర్లో మనకి పైథాన్, జావా, సి ఇవన్నీ కూడా రన్ చేసే క్యాపబిలిటీ దానికి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్స్ ఏవి అవసరం లేకుండానే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సి, జావా, పైథాన్ ప్రోగ్రామ్స్ని విఎస్ కోడ్ నుండి రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది రెడీ చేసుకోండి సో దట్ మీరు కూడా ఈ విఎస్ కోడ్లో ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.